సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో ఏ భూములు ఉండాలి? చట్టం ఏం చెప్తుంది? ఈ చట్ట ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ భూములని ఈ జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంది? ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22A కనుక చూసినట్లయితే అందులో 5 కేటగిరీలు ఉంటాయి. ఒక 5 కేటగిరీలలో భూములని ఈ నిషేధిత జాబితాలో పెట్టడానికి అవకాశం ఉంది. మనం ఇంతకు మునుపు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఏ భూములనైతే బదలాయింపు చేయకూడదో, అమ్మటం కానీ, లేదా దానం ఇవ్వటం కానీ, కౌలుకి ఇవ్వటం కానీ, ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేయకూడదో ఆ భూముల జాబితాని ప్రభుత్వం తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతారు. ఆ జాబితాలో ఉన్న భూమి లేదా ఆ జాబితాలో ఉన్న ఆస్తి, అది ఇంటి స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. ఈ సెక్షన్ 22A ప్రకారము 5 కేటగిరీలో ఉన్న భూములని ఈ జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంది. అందులో మొదటి కేటగిరీ సెక్షన్ 22A 1A అంటాం. 22 క్యాపిటల్ A సబ్సెక్షన్ 1 స్మాల్ a. ఈ కేటగిరీలో ఏం చెప్తుంది? ఫస్ట్ కేటగిరీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా అమ్మకాలు, కొనుగోలు లేదా ట్రాన్సాక్షన్ బదలాయింపు నిషేధించిన భూములు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పలానా భూములను అమ్మటానికి వీలు లేదు, పలానా భూములు ట్రాన్సాక్షన్ చేయడానికి వీలు లేదు అని చట్టం చేస్తే ఆ భూములని ఈ జాబితాలో ఉంచుతారు. ఉదాహరణకి అసైన్మెంట్ భూములు. అసైన్మెంట్ POT చట్ట ప్రకారం యాక్ట్ 9 of 77 అంటాము. తెలంగాణలో అమల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సవరణ కూడా వచ్చింది ఆ చట్టానికి. అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఆ చట్టం పేరులోనే ఉంది అసైన్మెంట్ భూములు బదలాయించొద్దని. ఆ చట్ట ప్రకారము అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధం కాబట్టి ఆ భూములన్నిటిని నిషేధ జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం ఏదైనా చట్టం చేసి ఆ చట్ట ప్రకారము బదలాయింపు నిషేధం ఉంటే అవి జాబితాలో ఉంటాయి. ఇది మొదటి కేటగిరీ. రెండో కేటగిరీ B కేటగిరీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులని ఆ జాబితాలో ఉంచుతారు. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. వాటిని ఎవరు అమ్మటానికి, కొనడానికి వీల్లేదు, అది ప్రభుత్వ ఆస్తులు కాబట్టి. అయినా కానీ అట్లాంటి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిషేధ జాబితాలో పెట్టడానికి అవకాశం ఉంది కేటగిరీ Bలో. ఇక C కేటగిరీలో దేవాదాయ భూములు, వక్ఫ్ భూములను ఉంచుతారు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ ఏదైతే ఉందో దేవుడి భూములన్నీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. ఆ దేవాదాయ శాఖకు దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్సాక్షన్ చేయడానికి బదలాయింపు చేయడానికి వీలు లేదు. ఆ భూములన్నీ కూడా ఈ నిషేధ జాబితాలో కేటగిరీ Cలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వక్ఫ్ భూములను కూడా ఈ కేటగిరీ Cలో ఉంచుతారు. D అనే ఇంకో కేటగిరీ ఉంటుంది, అది 4th కేటగిరీ. దాంట్లో సీలింగ్ మిగులు భూములు ఉంటాయి. ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ కావచ్చు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద సీలింగ్ మిగులు భూములుగా తేలి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి కానీ, లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని పేదలకు పంచినా కూడా వాటిని సీలింగ్ మిగులు భూములే అంటారు. ఈ సీలింగ్ మిగులు భూములని కేటగిరీ Dలో ఉంచడం జరుగుతుంది. ఇక చివరిది కేటగిరీ E. ఈ 5వ కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో 3-4 రకాల భూములు ఉంటాయి. ఒకటి కోర్టు ఉత్తర్వుల ద్వారా అటాచ్మెంట్ జరిగిన భూములు. ఏదైనా కేసు కోర్టు ముందుకు వెళ్ళి ఆస్తి జప్తు చేస్తే కనుక కోర్టు ద్వారా జప్తు చేయబడితే, అటాచ్మెంట్ జరిగితే ఆ భూములు ఇందులో ఉంచడానికి ఉంటుంది. లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న భూములు, ఆ రిజిస్ట్రేషన్ జరగటం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం జరుగుతున్న ఏమైనా ఉన్నట్లయితే అట్లాంటి భూములు కావచ్చు. స్థానిక సంస్థలకు చెందిన భూమి, గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే ఈ కేటగిరీలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీలో ఉంచటం కోసం ఒక ప్రక్రియ ఉంటుంది. ఏ విధంగా లిస్టు మెయింటైన్ చేయాలి, ఎవరు ఈ లిస్టులు తయారు చేయాలి అనేది మళ్ళొకసారి మాట్లాడదాము. బట్ ఇప్పటివరకు నేను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నది ఏంటంటే ఏ భూమిని ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టడానికి వీలవుతుంది చట్ట ప్రకారం. ఈ 5 కేటగిరీలు ABCD ఈ 5 కేటగిరీలలో పెట్టడానికి ఉంటుంది. ఈ 5 కేటగిరీల కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిషేధ జాబితాలో ఉన్న భూముల క్లాసిఫికేషన్ ఒకసారి చూస్తే అసైన్మెంట్ భూములు ఉన్నాయి. దాదాపుగా 60 లక్షల ఎకరాలు 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే. ఈ తెలంగాణలో ఒక 25 లక్షల ఎకరాలు, 33 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములు ఉంటాయి. వీటిని నిషేధ జాబితాలో పెట్టడానికి అవకాశం ఉంది, పెట్టాలి చట్ట ప్రకారం. సీలింగ్ మిగులు భూములు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, భూదాన ఉద్యమంలో ఏవైతే భూదాన బోర్డుకి
అప్పుడు ఆచార్య వినోబా భావే వారికి దానంగా వచ్చిన భూమి ఏదైతే ఉందో 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 2.5 లక్షల ఎకరాల భూమి ఉంది. వీటిని కూడా నిషేధ జాబితాలో ఉంచాలి. ఎందుకంటే భూదాన భూములు ఉంటే భూదాన బోర్డు దగ్గర ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, లేదా పేదలకు పంచి ఇచ్చి ఉండాలి. ఇంటి స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం. పంచి ఇచ్చినవి అయినా సరే భూదాన బోర్డు దగ్గర ఉన్న భూములు కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు భూదాన చట్ట ప్రకారం. కాబట్టి వాటిని కూడా నిషేధిత జాబితాలో ఉంచవచ్చు. ఇంతకుముందు అన్నట్టుగా ఎండోన్మెంట్ భూమి, దేవుడు భూములు, వక్ఫ్ భూమి, అదేవిధంగా ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ల పేరుతోటి ఏపీఐఏసీసీ కావచ్చు, టీజీఐఏసీసీ కావచ్చు, వీళ్ళు ప్రభుత్వం భూములు వాళ్ళకి కేటాయిస్తుంటుంది, వాళ్ళు కొన్ని కొంటుంటారు, మళ్ళీ ఇతర సంస్థలకు అమ్ముతూ ఉంటారు. ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించిన భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. దాంతోపాటుగా ప్రభుత్వము భూసేకరణ కింద లేదా భూమి కొనుగోలు చేసో లేదా భూసేకరణ కింద లేదా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమి ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచాలి. ప్రభుత్వ భూమి అవుతుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరైన్ బోర్డుకి సంబంధించి కోస్టల్గా చాలా పెద్దగా ఉంది. మెరైన్ బోర్డు కూడా భూములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మెరైన్ బోర్డుకి. అవి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటాయి. అటవీ భూములన్నిటిని కూడా నిషేధ జాబితాలో ఉంచాలి. లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది 2 రాష్ట్రాలలో. ఈ అటవీ భూమి మీద కూడా బదలాయింపు చేయడానికి వీలు లేదు కాబట్టి దీన్ని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచవచ్చు ఈ చట్ట ప్రకారం. స్థానిక సంస్థలకు చెందిన భూములు, ఇంతకుముందు అన్నట్టుగా గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన భూమి ఉంటే దాన్ని కూడా నిషేధ జాబితాలో ఉంచవచ్చు. వాటర్ బాడీస్, చెరువులు, కుంటలు, నదీ నాలాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా నిషేధిత జాబితాలో ఉంచవచ్చు. దాంతోపాటుగా ప్రభుత్వ సంస్థలకు ఇంకేమైనా సంబంధించిన భూములు ఉన్నట్లయితే వాటిని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న భూములు కావచ్చు, కోర్టు అటాచ్మెంట్ చేసిన భూములు కావచ్చు. అదేవిధంగా అది ఇనాం భూమి అయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఓఆర్సీ వచ్చేంత వరకు ఇనాం భూములను కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచాలి. ఒకసారి ఓఆర్సీ వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి తొలగించడానికి అవకాశం ఉంటుంది. జాగీర్ భూములు కానీ ఎస్టేట్లు కానీ, తెలంగాణలో పెద్ద ఎత్తున జాగీర్ భూములు ఉన్నాయి. జాగీర్ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కిందనే పరిగణించబడుతుంది. వాటిని కూడా నిషేధ జాబితాలో ఉంచాలి. ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలలో ఎస్టేట్ అబాలిషన్ కింద వచ్చిన భూమి ఉంటుంది. ఈ ఎస్టేట్ అబాలిషన్ కింద పట్టా గ్రాంట్ కాకపోయినంత వరకు అది ప్రభుత్వ భూమిగానే పరిగణించాల్సి వస్తుంది. వాటిని కూడా నిషేధిత జాబితాలో ఉంచాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కల భూములు ఉన్నాయి. అంటే ఆర్ఎస్ఆర్లో చుక్కలు పెట్టి ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధ జాబితాలో ఉంచవచ్చు. ఏ భూమికైతే చుక్కల భూముల చట్టం కింద 2017లో ఏదైతే డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతో ఒక చట్టం వచ్చింది, ఆ చట్ట ప్రకారము పట్టా హక్కుల నిర్ధారణ అయితే ఆ భూములని అప్పుడు తొలగించాల్సి వస్తుంది. ఆ చట్టం కింద హక్కులు నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. ఇప్పుడు నేను పేర్కొనే అన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉంచడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే వీడియోలో మనము ఈ లిస్టులో ఉండకూడని భూములు ఏంటో మాట్లాడదాం. ఇప్పటిదాకా నేను మాట్లాడినవన్నీ నిషేధిత జాబితాలో ఉంచాల్సిన భూమి. నేను చెప్పిన ఏ కేటగిరీ అయినా సరే అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండాలి, సెక్షన్ 28A లిస్టులో ఉండాలి. లిస్టులో ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఈ లిస్టులో ఉండకూడని భూములు ఏంటో రాబోయే వీడియోలో మనం మళ్ళీ చర్చిద్దాం.